శ్రీ విష్ణు పురాణము 18వ అధ్యాయము. గత అధ్యాయంలో మదాలస జ్ఞానబోధ చేయుటన గురించి వినియున్నాము. ఈ అధ్యాయములో వరుసగా మనువుల జన్మముల గురించి తెలుసుకుంటూ ఉంటాము. ముందుగా స్వారోచిష మనువుల గురించి తెలుసుకుందాము. పరాశర మహర్షి మైత్రేయునకు తెలిపిన మన్వంతర కథా విశేషములను తెలుసుకుందాము. పరాశర మహర్షి ఈ విధముగా మైత్రేయునకు చెప్పుచూ ఉన్నారు. అరుణాస్పదమున నగరమున తొల్లి వరుణానది తీరము నందుండెడిది. వేదాంగజైన ప్రవీణుడు ప్రవరుడను విప్రుడొకడుండెడివాడు. చిన్న వయసు గలవాడునగు ఒక యోగి దేశాటనము చేయుచు అరుణాస్పదపురమునకు వచ్చి ప్రవరను గూర్చి విని వాని గృహమునకు అతిథి అయి వచ్చెను. ప్రవరుడు ఆ యోగి పుంగమునికి బహురీతులను గౌరవించి ఆతిథ్యమిచ్చెను. భోజనాంతరము వారిరువురూ కూర్చుని విశేషములను ముచ్చటించుకొనసాగిరి. భూమండలమునంతటను గల సమస్త పుణ్యక్షేత్రములను సందర్శించి తినని ఆ యోగి ప్రవరునకు ఆయా క్షేత్ర మహత్యములను అందుండు విశేషములను తెలియజెప్పాను. ప్రవరుడు అత్యంత ఆశ్చర్యముతో, స్వామి, మీరు చూడ చాలా చిన్న వయస్కులుగా ఉన్నారు. మీరు చెప్పెడి పుణ్యక్షేత్రములలో ఏ కొద్దిపాటి అయినా సేవించి రావాలనన్నా ఏండ్లు పట్టును కదా. మీరట్లీ క్షేత్రములు ఎట్లు దర్శించగలిగిరి? దయచేసి అందున్న మర్మమేదియో చెప్పి నన్ను కృతార్థును చేయుడు అని అడిగాను. అందులకు సిద్ధుడు, విప్రోత్తమ, ఈ క్షేత్రములన్నిటినీ కాలినడకను సేవించి రావలనన్న ఎవరికైనను కొన్ని జన్మములు పట్టును. నా వద్ద ఒక పాద లేపనము కలదు. దానిని పాదములకు పోసుకుని పోదరుచుకున్న తావును మనసులో స్మరించుకున్నంత మాత్రమున లిప్త వ్యవధిలో అచ్చటకు చేరుకొనుట సాధ్యమగును. మా ఎందెంతటి భక్తిని ప్రదర్శించిన నీకు మేము పసరునిచ్చెదము. కావలనన్న చోటికి పోయిరమ్ము అని వాని పాదములకు తన వద్ద కల దివ్యమైన ఆ పసరను పూసెను. ప్రవరునకు చిరకాలముగా దేశాటనము చేయవలనన్న సంకల్పముండెడిది. ఆ పసరు సహాయమున దేవతలు, ఋషులు, మసలు ప్రశస్తి గల హిమగిరి అందలి శోభలను సందర్శించవలనని ఆశపడమి సంకల్ప మాత్రమున హిమాలయములకు చేరుకొనెను. అత్యంత ఆనంద సంభరితుడై ప్రవరుడా మంచుకొండల పై తిరుగాడుచు అందలి విశేషములను ఆలోచించుచూ ఉండగా పాదములకు కల పసరు మంచు మూలకమున కరిగిపోయెను. అందువల్ల అతడు తిరిగి ఇంటికి చేరుకొనుటకు దారి కానక కలవరపడి దిక్కుచోచక తిరుగాడుచుండగా వరుధిని అను ఆమె ప్రవరుడును తన వాణినిగా చేసుకుని తాపత్రయ పడసాగాను. అంత నా బ్రాహ్మణుడు విసిగి ఆమె నుండి వైదొలిగిపోయి కర్మసాక్షియగు అగ్నిని స్మరించి నిత్య కర్మానుష్ఠాన దీక్షా తత్పర శక్తిచే నిజవాసమునకు చేరుకొనెను. ఆమెనే ప్రేమించుచూ ఉన్న గంధర్వుడొకడు ప్రవరుని రూపుతో ఆమెను చూచేరెను. ఆ యక్షుడు ప్రవరుడే అని భ్రమర్చిన వరుదిని బ్రాహ్మణ భావన వల్ల గంధర్వ వీర్యముతో గర్భవతి అయ్యెను. ఆ జన్మించిన బాలుడు అఖండ తేజశాలి అయి తన అపూర్వ రోచిస్సులతో దిక్కులెల్లా కాంతివంతము చేయుచూ ఉండుటచే స్వరోచి అని పిలువబడెను. ఆ స్వరోచి పెరిగి పెద్దవాడై సకల విద్యలందు ఆరితేరెను.
ఒకనాడు అతడు భువనేక సుందరిని గాంచి మోహించెను. ఆమె విద్యాధర కన్య మనోరమ అని తెలుసుకొనెను. ఒకనాడు ఆమె తన చెలికెత్తలయగు కళావతి విభావరులతో కలిసి కైలాసగిరిపై విహరించుచూ ఉండగా అచ్చట కల తపస్సాలిని ఒకనిని చూచి నవ్వెను. అందులకా యతీశ్వరుడు ఆమెను రాక్షసు వగుదువు అని శపించెను. ముక్కు మూసుకొని తపము చేసుకొని మునికింత కోపము తగునా అని ఆమె చెలికెత్తెలు అతని ఆక్షేపించిరి. అంతా ఆ మునీశ్వరుడు ఒక ఆమెను కుష్ఠరోగిని, రెండవ ఆమెను క్షయరోగిని కమ్మమని శపించెను. వారా శాపము అనుభవించుచూ ఉండగా ఆనాడు తన్నావహించుకు ఉన్న బ్రహ్మరాక్షసి తరుముచూ ఉండుటచే మనోరమ ఇటు స్వరోచి చెంతకు వచ్చెను. తనకు తెలిసిన అస్త్రవిద్యలను విద్యను స్వరోచికి చెప్పి తన్ను రక్షించమని కోరెను. స్వరోచి ఆ రాక్షసునిపై అస్త్రమును ప్రయోగించగా వాడు నేల కూలి శాప విముక్తుడయ్యెను. అతడు స్వరోచిని ఉద్దేశించి, వరూధిని తనయ, నేను మనోరమ తండ్రి యగు విద్యాధరుడను, ఆయుర్వేద విద్యాభిలాషినై బ్రహ్మమిత్రుడను మునిని ఆశ్రయించి తిని. అతడు నా కోరిక నంగీకరించనందున శిష్యులకు ఉపదేశించుచుండ అదృశ్య రూపుడనై ఆ విద్య సర్వస్వమును నేర్చి తిని. కోరిన విద్యను సాధించగలిగి తిని అనే విజయగర్వముతో నేనా మునిని చూచి పకపక నవ్వసాగి తిని. అందులక అతడు కోపించి రాక్షసుడు వగుదువని శపించెను. నేనతని పాదములపై పడి శాప విమోచనము కోరగా నీ వలన నాకు విముక్తిని అనుగ్రహించెను. నా కుమార్తెయగు మనోరమను నా ఆయుర్వేద విద్యను నీ కొసంగెదను, స్వీకరింపము అని వానికి వసంగెను. ఇక స్వరోచి మనోరమ కోరికపై కళావతి విభాకరులను ఆయుర్వేద విద్య వలన రోగ విముక్తులను నొరచి ఆ చెలువుల ముగ్గురిని వివాహము చేసుకొనెను. విభావరి తనకు తెలిసిన పక్షి భాషను స్వరోచికి చెప్పెను. అంతటా కళావతి తన కథను చెప్పుచూ ఉన్నది. నాథా, నా తండ్రి పారుడు యుక్త వయస్కుడై ఉండగా పుంజకస్థల అను పేరుగల అప్సరసను మోహించి పరిణయమునర్చుకున్న వేడుకున్నదట. వారిరువురకు నేను జన్మించి తిని. నాకు కళావతి అని పేరిడిరి. యుక్త వయస్కురాలైన నన్నొక రాక్షసుడు కామించి నన్ను తనకిమ్మని నా తండ్రిని అడిగెను. నా తండ్రి అంగీకరించనందున ఆ రాక్షసుడు నా తండ్రిని ఒంటరిగా చేసి చాటుగా వధించగా నేను ప్రాణత్యాగమునకు సిద్ధపడి తిని. అంతటా పార్వతీదేవి ప్రత్యక్షమై నన్ను ఆత్మహత్య నుండి వారించి నేనొక మహానుభావుని భార్య నగుదునని, మనువు కాగల తనయునకు తల్లిని అగుదునని చెప్పాను. కనుక మహానుభావ, మన పుత్రుడకు మనువు కాగలడు అని పరమేశ్వరి తనకు అనుగ్రహించిన నవనిధులను నిచ్చి పద్మినీ విద్యను వానికి ఉపదేశించెను. స్వరోచికి మనోరమయందు విజయుడు, విభావరియందు మేరునందడు, కళావతియందు ప్రభాసుడు అను ముగ్గురు కుమారులు కలిగిరి. ఒకనాడు స్వరోచి అడవికి ఏగి వేటాడుచూ ఉండగా ఒక లేడి ముందుకొచ్చి తన్ను వధింపమని కోరెను. అదేమిటి అని అడుగగా తాను వనదేవతననియు మనువు కాదగిన కుమారుని పొంద దేవతల అనుమతితో వచ్చితిననియు పలికెను. ఆమెతో సురతభోగములు తేరి స్వరోచి కుమారుని పొందెను. అతనికి స్వారోచిషుడని పేరు కలిగెను. ఆ తదుపరి హంసల సంభాషణల వలన విరాగి అయి స్వరోచి వనములకేగి తపమనర్చి పుణ్యగతులు పొందెను అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించారు. తదుపరి ఔత్తమ మన్వంతరమును
మన్వంతరమును గురించి తెలుసుకుందాము.